నమస్తే మామ, వెల్కమ్ టు బీసీటీ. నిన్న ఈడెన్ గార్డెన్స్లో జరిగింది క్రికెట్ మ్యాచ్ కాదు, అక్షరాల ఒక యుద్ధం. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కేకేఆర్ బౌలర్లని ఉతికి ఆరేస్తుంటే ఈడెన్ గార్డెన్స్ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. అభిషేక్ శర్మ అరాచకం, ట్రావిస్ హెడ్ విధ్వంసం, క్లాసిన్ మెరుపులు ఒకటా రెండా? అసలు నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ చూపించిన మాస్ డామినేషన్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ రేస్లో మనోళ్ళు దూసుకుపోతున్నారు. ముందుగా సన్ రైజర్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతుంటే మన వాళ్ళు టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వచ్చేసారు. అంటే కేకేఆర్ టాస్ గెలిచి రహానే బౌలింగ్ తీసుకున్నాడు. సో మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చేసారు కాబట్టి పవర్ ప్లేలోనే మ్యాచ్ అయిపోయింది అనిపించింది. అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ జోడీ కేకేఆర్ బౌలర్లకి చుక్కలు చూపించారు. కేవలం 6 ఓవర్లలోనే 84 పరుగులు. ఐపీఎల్ 2026లో ఇది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వేసిన ఒక ఓవర్లో అభిషేక్ శర్మ 6 6 4 4 4 ఏమన్నా అరాచకమా? అట్లా కొట్టి 24 రన్స్ ఒకటి ఓవర్లో విండుకున్నాడు. ఒకప్పుడు వరుణ్ చక్రవర్తి నేను డేంజరస్ బ్యాటర్, నేను ఎవరికి ఇష్టపడని బౌలింగ్ ఎనికంటే అభిషేక్ శర్మ పేరు చెప్పిండు. అందుకే అభిషేక్ శర్మ ఎందుకనేది మనకి ఇప్పుడు అర్థమైంది. ఆ రేంజ్లో కొట్టిండు ఒకటి ఓవర్లో. ఆ హిట్టింగ్ చూస్తుంటే పూనకాలు వచ్చాయి మామ. అభిషేక్ 21 బంతుల్లోనే 48 రన్స్ చేస్తే హెడ్ 21 బంతుల్లో 46 రన్స్ చేసి అవుట్ అయ్యారు. వీళ్ళు ఇచ్చిన ఆ స్టార్ట్తో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్కి పునాది పడింది. ఒక స్టేజ్లో 280 300 దగ్గర వస్తుందా అని అనుకున్నాం, కానీ అప్పుడే ఓపెనర్లు అవుట్ అయిపోయారు. ఓపెనర్లు అవుట్ అయిపోయాక క్లాసిన్ ఉన్నాడుగా అని అనుకున్నాం. ఎన్రిచ్ క్లాసిన్ మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేసి టీమ్ స్కోర్ని 226 వచ్చేలా చేశాడు. అంటే చాలా ఆ పిచ్చుకు తగ్గట్టు పిచ్చు స్లో అయింది కాబట్టి ఆ టీంకి కావాల్సిన స్కోర్ కొంచెం స్లోగా అయినా సరే ఆడి అట్లా చాలా కుదుటమైన ఇన్నింగ్స్ ఆడిండు. నిన్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఎన్ని ప్లాన్స్ చేసినా కూడా బౌలర్లు ఎక్కడ వేసినా సరే బంతి మాత్రం బౌండరీ లైన్ దాటుతూనే ఉంది. 227 రన్స్ టార్గెట్ అంటే ఏ టీంకైనా గుండెలో రైలు పరిగెత్తాల్సిందే. ఇక చేజింగ్లో కేకేఆర్ కుర్రాడు అంక్రిష్ రఘువంశీ 52 రన్స్తో పోరాడాడు. కెప్టెన్ రహానే కూడా 67 రన్స్ చేసి మ్యాచ్ని చాలా క్లోజ్గా తీసుకుపోయిండు. ఒకానొక టైంలో కేకేఆర్ గెలుస్తుందేమో అనిపించింది, కానీ అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మన జైదేవ్ ఉనాద్కత్. ఆ ఉనాద్కత్ వేసిన స్పెల్ అయితే మ్యాచ్ రూపం మొత్తం మార్చేసింది. 3 వికెట్లు తీసి కేకేఆర్ బ్యాటర్లను కట్టడి చేసేసిండు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఉనాద్కత్ వేసిన స్లో బాల్కి కేకేఆర్ దగ్గర సమాధానమే లేదు. ఫైనల్గా సన్ రైజర్స్కి అయితే ఒక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ ఇంకొక మెయిన్ పర్సన్ అయితే మనం మర్చిపోవద్దు, అతడే నితీష్ రెడ్డి. క్లాసిన్తో కలిసి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్కి బాగా హెల్ప్ చేశాడు. అంటే అతడు 39 బంతుల్లోనే 39 రన్స్ 24 బంతుల్లో చేసిండు. అందరు అవుట్ అవుతున్న టైంలో క్లాసింగ్కి సపోర్ట్ ఇచ్చిండు. మంచిగా 4 4లు కొట్టి ఒక 6 కొట్టిండు. ఇన్ని రోజులు విమర్శల పాలు అవుతున్న నితీష్ రెడ్డి మంచిగా పర్ఫామ్ చేసిండు. అదే కాకుండా మళ్ళీ బాల్తో కూడా మామూలు పర్ఫార్మెన్స్ చేయలేడు. క్రూషియల్ టైంలో 2 వికెట్లు తీసి మామూలు ఎకనామిక్ కాదు, మంచి కట్టడి చేసి పడేసిండు. అదే మ్యాచ్ చేంజింగ్ పాయింట్ అయితే నితీష్ కుమార్ రెడ్డి పెళ్ళనే చెప్పాలి. సో ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచి పర్ఫామ్ చేసిండు. ఆ పర్ఫార్మెన్స్కి అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇన్ని రోజుల తర్వాత సన్ రైజర్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది 2026లో. ఆ మ్యాచ్లోనే నితీష్ కుమార్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే చాలా గ్రేట్ అసలు. ఒకవేళ నితీష్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కాకపోతే మాత్రం ఉనాద్కత్కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేది. అండ్ ఇంకొక పర్సన్ని మనం మెయిన్గా మర్చిపోవద్దు, ఎవరినంటే ఇషాన్ మలింగ అసలు ఏమన్నా ప్లేయరా? ఎన్ని క్యాచ్లు, 2-3 క్యాచ్లు పట్టిండు, 2 రన్అట్లు చేసిండు అండ్ 2 వికెట్లు తీసిండు. చాలా ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏందో చూపించిండు. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే సృష్టించిండు. చెప్తున్నా, ఖచ్చితంగా ఒక పెద్ద అసెట్ అవుతాడు. అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో స్క్వాడ్లోకి వెళ్ళి తీయొద్దు. అంత అవసరం డేవిడ్ పైన తీయాలి, కానీ ఇషాన్ మలింగాన్ని మాత్రం 100% తీయొద్దు. ఆల్రౌండ్ పర్ఫార్మరు, మామూలు పర్ఫార్మర్ కాదు. సో ఇక మొత్తం మీద ఏమైందంటే మనం గెలిచేసినాం, సన్ రైజర్స్ గెలిచేసింది. ఇప్పుడు ఈ విక్టరీతో అయితే సన్ రైజర్స్ పాయింట్ టేబుల్లో పైకి దూసుకుపోయింది. 5th పొజిషన్కి వచ్చినట్టు నాకు తెలిసినంత వరకు. ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా రఘువంశీ టాప్లో ఉన్న ఇషాన్ కిషాన్కే వచ్చింది లాస్ట్కి. అయితే మంచిగా మన హెడ్డే ఇషాన్ కిషాన్కి ఇచ్చిండు ఆరెంజ్ క్యాప్. నిన్నటి మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది?
అభిషేక్ శర్మ సిక్సర్లా లేదా ఉనాద్కత్ వికెట్లా అండ్ నితీష్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్సా? కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ ఐపీఎల్ రివ్యూల కోసం మన బీసీటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.